హైదరాబాద్ రాయదుర్గం భూములు మరోసారి భారీ ధర పలికాయి. టీజీఐఏసీ వేలంలో ఎకరం 204 కోట్ల రూపాయలు పలికింది. 2 రోజుల క్రితం జరిగిన వేలంలో ఎకరం 237 కోట్ల రూపాయల ధర వచ్చింది. ఇవాళ 5.09 ఎకరాలకు టీజీఐఏసీ వేలం నిర్వహించింది. 5 ఎకరాల వేలంలో 1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. 2 విడతల్లో కలిపి టీజీఐఏసీకి 2500 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గం భూములు మరోసారి భారీ ధర పలికాయి. టీజీఐఏసీ వేలంలో ఎకరం 204 కోట్ల రూపాయలు పలికింది. పూర్తి అప్డేట్స్ నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయచంద్రిక, ఇటు ఐటీ క్యారిడర్ లో మరోసారి భూముల వేలం అయితే భారీ స్థాయిలో పలికిందని చెప్పొచ్చు. రాయదుర్గంలో మొత్తం కూడా సర్వే నెంబర్ 86/1 లో టీజీఐసీసీ వేసినటువంటి వేలం పాటలో మొత్తం కూడా 204 కోట్ల రూపాయల ఎకరా భూమి ధరతో పలికినటువంటి పరిస్థితి. సో 2 రోజుల క్రితం వేసినటువంటి భూముల వేలంలో ఎకరా దాదాపు 237 కోట్లు పలికింది. సో ఈ రోజు 5 ఎకరాలకు టీజీఐసీసీ వేలం వేసింది. సో 5 ఎకరాల వేలంతో 1000 కోట్లకు పైగా ఆదాయం టీజీఐసీసీకి సమకూరిందని చెప్పొచ్చు. సో 2 రోజుల క్రితం వేలంతో దాదాపు 1490 కోట్ల ఆదాయం ఇటు టీజీఐసీసీకి సమకూరింది. రెండు విడతల్లో కలిపి టీజీఐసీసీ దాదాపు 2500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రికార్డు స్థాయిలో ఇటు ఐటీ క్యారిడార్ లోని రాయదుర్గంలో భూముల వేలం అయితే జరిగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఎకరా 204 కోట్ల వరకు ఎకరా ధర పలికినటువంటి పరిస్థితి. సో గతంలో ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా బ్రేక్ చేసే విధంగా ఏదైతే ఇటు రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలో సర్వే నెంబర్ 87/1 లో ఉన్నటువంటి మొత్తం కూడా 5 ఎకరాల 4 కుంటల భూమిని టీజీఐసీసీ వేలం వేసింది. ఎకరం 204 కోట్ల రూపాయల వరకు పలికినటువంటి పరిస్థితి ఉందని చెప్పు. 2 విడతల్లో సుమారు దాదాపు 11 ఎకరాల భూమిని ఇటు టీజీఐసీసీ అధికారులు వేలం వేసి మొత్తం కూడా దాదాపు 2500 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి ఇది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పొచ్చు. సో ఆ టీజీఐసీసీ అధికారులు కూడా చెప్తున్నారు. సో ఈ స్థాయిలో ఆ వేలం జరగడం, సో ముఖ్యంగా ఏదైతే ఈ డెవలపర్ సంస్థలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు ఎంతో ఉత్సాహంగా ఈ వేలంలో పాల్గొంటున్నారంటూ కూడా ఏదైతే టీజీఐసీసీ అధికారులు చెప్తున్నారు. సో గత 2 రోజుల క్రితం జరిగినటువంటి వేలం పాటలు కూడా దాదాపు రికార్డు స్థాయిలో 237 కోట్ల ఎకరా పలికింది. సో ఈ రోజు జరిగినటువంటి ఈ వేలంలో కూడా రికార్డు స్థాయిలో వేలం వేయడం మీద మాత్రం ఇటు టీజీఐసీసీ అధికారులు అయితే మొత్తం కూడా అంటే ఈ స్థాయిలో జరగడం మీద మాత్రం హైదరాబాద్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగం మరింత ముందుకు వెళ్తుందనడానికి మాత్రం ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ అంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు డెవలపర్ సంస్థలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ సంస్థలు ఎంతో పోటాపోటీగా ఈ వేలంలో పాల్గొన్నారు. సో ఈ రాయదుర్గంలో జరిగినటువంటి ఈ వేలానికి మాత్రం ఒక అంటే భారీ స్పందన అయితే ఇటు డెవలపర్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థల నుంచి లభించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నుమాన్.